నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. దీనికి సంబంధించి కొంతమంది వ్యాపారులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు చాలా దారుణంగా వ్యవహరించారు. మా ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా వేధించారు, అక్రమ కేసులు బనాయించారు అంటూ కొంతమంది వ్యాపారులు పంజాగుట్ట పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ఎండి శ్రీధర్ ఆయనైతే కన్నీటి పర్యంతమయ్యారట. ముఖ్యంగా ఆ కంప్లైంట్లో కొన్ని పేర్లను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రణీత్ రావు, అలాగే ప్రభాకర్ రావు, భుజంగరావు, రవీందర్ రావు వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఒక వ్యక్తిపై 40 కేసులు అంటే చూడండి. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి నాయకుడిని కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను కలవటంతో ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేశారు. కాబట్టి ఈ అధికారులందరినీ శిక్షించాలి, మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, కాబట్టి వీరిపై చర్యలు తీసుకోండి అనేది ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే చాలామంది మా ఫోన్లను ట్యాప్ చేశారు అనే దాని మీద కూడా కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయట. ఇప్పటికే డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. ఆ వ్యవహారంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఏదైతే హార్డ్ డిస్క్లను అలాగే విలువైనటువంటి డాక్యుమెంట్స్ను ధ్వంసం చేశాడో వాటికి సంబంధించినటువంటి ఆధారాలను తన నివాసంలో భద్రపరిచాడు. వాటిని స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. ఇట్లాంటి క్రమంలో కస్టడీ పిటిషన్ కూడా వేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు కస్టడీకి అయితే ఖచ్చితంగా ఇస్తారు. వారం రోజులు వేసినటువంటి పరిస్థితుల్లో 3 రోజులు కానీ 5 రోజులు కానీ లేదా వారం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కేసు అటువంటిది, హై ప్రొఫైల్ కేసు. ఇలాంటి సందర్భంలో మేము బాధితులం, మమ్మల్ని నిలువునా మోసం చేశారు, మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, అంతేకాదు మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాం, ఎవరిని కలుస్తున్నాం అనే దాని మీద మాపై ఒక టీం పనిచేసింది అని కొంతమంది వ్యాపారులు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రముఖులు కంప్లైంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. వారిలో ఈ శ్రీధర్ పేరైతే బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఎదుట ఏడ్చాడట. ఒక వ్యక్తిపై 40 కేసులు అంటే చూడండి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారు. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. కొంతమంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసేటువంటి అధికారుల పాత్రపై పోలీసులు నిఘా పెట్టారు. మరికొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారంలో అరెస్టుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది.